నమస్తే, వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో 70 మందికి ఉపాధ్యాయులకు సత్కారం. రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే. ముస్లిం సోదరులందరికీ బాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. కాకినాడలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ. దసరా ఉత్సవాల నిర్వహణ కోసం రాట ముహూర్తం. ఈ వేడుకకు హాజరైన కమిటీ సభ్యులు. పిఠాపురంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. రికవరీ చేసిన వస్తువులు కృష్ణవేణికి అందచేత. ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజంలో ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని జేఎన్టీయూ అల్నుమ్ని ఆడిటోరియంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాపత్తుల రాజశేఖరం, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ట్రైనీ కలెక్టర్ మానిష హాజరయ్యారు. వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 70 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డిడిడి నాగార్జున, డివైఈఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయ యూనియన్ల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏ లక్ష్మీ తులసి, సార్ ఒకసారి మేడం, ఏ లక్ష్మీ తులసి గారు వెంటనే ఆ బొమ్మ వెంబడి బయటికి వెళ్ళాలి. మీనా మాధురి, గురుగారు ఈ సైడ్కి వచ్చండి. నెక్స్ట్ సిహెచ్ సునీల్ వెక్టర్ బాబు. సార్ కలెక్టర్ గారు సార్. ఫ్లాష్ ఆన్లో ఉందా లేదా? కేశంబాయ్ సార్ అలా పట్టుకోండి సార్ ఒకసారి. క్షేమాబాయ్ గారికి సన్మానం చేస్తున్నారు అతిథులు. మీనా మాధురి సార్ తదుపరి మీనా మాధురి. ఓకే సార్. So last year only I got selected in UPSC, and I hope that everyone knows about UPSC. So I would like to take this moment to tell you something. So last year when the result came, I was thinking of one thing, that there are so many people who are equally intelligent as me, or as the people who were selected. There are so many people who are equally hardworking. So what is that thing which made a difference, I would say, in my journey? So the answer to this which I found was the guidance that I got from my teachers and the support that I got from them. ఈరోజు సభాధ్యక్షులు మన కలెక్టర్ షణ్మోహన్ గారు, మన కొండబాబు గారు, రాజశేఖర్ గారు, పద్మశ్రీ గారు, అలాగే ట్రైనింగ్ కలెక్టర్ గారు, డిఈఓ రమేష్ బాబు, ఎక్కడికి వచ్చేసినట్టు టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలు. చాలా సంతోషం ఈరోజు. మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5 వచ్చిందంటే టీచర్స్ డే. టీచర్స్ డే అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మరి ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరు కూడా ముందుగా
కూటమి తరపున నా తరపున వేదిక మీద ఉన్న వారందరి తరపున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అందరూ కూడా. ఈరోజు జరుపుకునే సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన చినరాజప్ప గారికి, అదే కలెక్టర్ సాన్మోహన్ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, ట్రైనింగ్ కలెక్టర్ అనీషా గారు అండ్ ఈఓ గారు రమేష్ గారికి, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఉపాధ్యాయులకి పాత్రికేయులకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఇది ఒక గొప్ప రోజు మనకందరికి కూడా. ఒక గొప్ప వ్యక్తి జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు మాకు కూడా జ్ఞానాన్ని చదువుని నేర్పించిన ఉపాధ్యాయులు మీరందరూ కూడా, మీ ముందు నేను మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు మాటలు నేర్పించిన వ్యక్తులు, మాకు చదువు నేర్పించిన వ్యక్తులు ఈరోజు ఉపాధ్యాయులు అందరూ కూడా. అయినప్పుడు కూడా ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు బాగా ఈరోజు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో ఈ సందర్భంగా వాళ్ళకి అవార్డులు ఇచ్చుకోవడం, అంటే మిగతా వాళ్ళు చదువులు చెప్పట్లేదు అన్నది కాదు, అందులో ఒక మెరిట్ని తీసుకుని వాళ్ళకి ఈరోజు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా. అయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, కొత్త విషయాలు ఏం కాదు, ప్రతి మానవుడు బతకడానికి గాలి నీళ్ళు ఎంత అవసరమో ఈరోజు సమాజంలో బతకడానికి విద్య కూడా అంతే అవసరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి విద్యని అందించడంలో ఈరోజు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజున గతంలో ఏదో సామెత ఉండేది, వేదిక మీద విచ్చేసిన పెద్దలు, హానరబుల్ ఎమ్మెల్యే గారు, తర్వాత మై కొలీగ్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ వి గెట్ ఇన్ టు టీచర్స్ డే సంబంధించి కాకుండా, యాజ్ ఎ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నేను ఎప్పుడు చూడనన్ని ప్రోగ్రామ్స్ ఒకేసారి జరగడం ఈ డిపార్ట్మెంట్లో, ఎప్పుడు చూడనంత టైం ప్రెషర్ టు డిఓ కానీ టు స్టాఫ్. సో బిఎస్సి కానీ, తర్వాత ట్రాన్స్ఫర్స్ కానీ, తర్వాత మధ్యలో మా 10th క్లాస్, తర్వాత ఇలా చాలా యాక్టివిటీస్. జియో నెంబర్ ఎంతది 117, జియో నెంబర్ 117 గురించి కానీ. సో వన్ డిస్ట్రిక్ట్ వేర్ ఏ రివ్యూలోనూ, ఏ సిఎస్ రివ్యూలో కానీ, ఏ సీఎం గారి రివ్యూలో కానీ, ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇది ఎలా జరగకుండా చూసుకోవాలని చెప్పని ఏకైక డిస్ట్రిక్ట్ నాకు తెలిసినంతలో. ఐ రియల్లీ కంగ్రాచులేట్ రమేష్ గారు, స్టాఫ్, ఎవ్రీవన్ ఫర్ దేర్. ఐ నో నాకు నైట్ 12:30కి ఒకసారి ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఈయన ఒకసారి షాక్ ఇచ్చాడు మీటింగ్లో, ఒకసారి అలా పిచ్చొచ్చి పడిపోయినప్పుడు. నాకు అప్పటి నుంచి కొంచెం హెల్త్ ఏమన్నా ఇబ్బంది పెడతాడో భయం అనమాట. బట్ స్టిల్ ఎనీ టైమ్, ఎనీ డే, సో హీఈస్ ఆన్ ద జాబ్. అండ్ ఐ నో ట్రాన్స్ఫర్స్ అప్పుడు అందరివి అన్నీ we could not consider. So and on a lighter note, కొందరు మా మీద కేసులు పెట్టేదాకా పోయారనమాట, మాకు అడిగిన స్కూల్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోవచ్చు. సో ఎవరు ఏంటి అనేది అవన్నీ చూడకుండా యాజ్ పర్ ప్రాసెస్ వెళ్ళాం. సో ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా దయచేసి ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్, వి డిడ్ బై ద ప్రాసెస్. దట్ నేను సాక్ష్యం దానికి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్. బిఫోర్ మొదటిగా ఐ థింక్ గుడ్ థింగ్ ఏంటంటే అందరు ఫ్యామిలీస్తో వచ్చినట్టున్నారు. సో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చేసరికి కొందరు నిలవడాల్సి వచ్చింది, క్షమించాలి. కాకినాడ నగరంలోని ముస్లిం సోదరులందరికీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ కల్పన థియేటర్ సెంటర్లో మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఉద్దేశించి కొండబాబు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త గొప్పతనాన్ని, త్యాగనిరతిని వివరించారు. 1500 సంవత్సరాలుగా ప్రవక్త జన్మదినం ముస్లింలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. తొలుత జష్నే ఈద్ మిలాదునబీ మహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం ప్రవక్త 1500 పుట్టినరోజు సందర్భంగా కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాకినాడలోని జె రామారావుపేట నుండి ఘాటీ సెంటర్ మీదుగా సినిమా రోడ్డు నుండి మెయిన్ రోడ్డు మరియు మస్జిదే అజాం వరకు కాకినాడలో గల ప్రతి మసీద్ యొక్క పెద్దలు, పిల్లలు కులమతాలతీతంగా పాల్గొని నిర్వహించారు. రాజు
जोर से बोलिए मुस्तफा या मुस्तफा, अज़्वारे मुस्तफा, काफिर वाले मुस्तफा, कुरान वाले मुस्तफा, नारे तकबीर, नारे रिसालत, जश्न ईद मिलादुन नबी, नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, जश्न ईद मिलादुन नबी, सरकार की आमद, सरकार की आमद, सरकार की आमद, मक्के की आमद, मदनी की आमद, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహమ్మద్ మహతా గారి పుట్టినరోజు. మహమ్మద్ మహతా గారి పుట్టినరోజు సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన పుట్టి ఇప్పుడు 1500 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున 1500 సంవత్సరాలుగా ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుతూ పండుగ జరుపుతారంటే దానికి కారణం ఆయన ఒక గొప్ప వ్యక్తి. 15 సంవత్సరాలైనా వ్యక్తిని మర్చిపోలేదు మహాత్మా ప్రవచన గారు. ఆయన ఇచ్చిన ఆనాడు సందేశం భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేవలం తరగతి గదుల్లో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చదువు, విద్య, అక్షరాస్యత వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని, అయితే ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం ర్యాంకులు, మెరిట్ ఆధారంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంపైనే దృష్టి పెడుతున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మహనీయులు అధ్యాపక వృత్తిని ఎంతో గౌరవించి ప్రేమించారని, అలాంటి వారిని ప్రతి ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. Please give a big applause. $466 out of 470. In MP. Next, T. Avinash Reddy. H.S. Dharma Reddy. Atmod. Second, P. Monica Lakshmi. గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన మన ఉపాధ్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన ఆశయాలు, ఆయన ఆచరించిన విధానం మనందరికీ ఆచరణీయం. ముఖ్యంగా విద్యాబోధనలో ఏదైతే పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిత్వ విలువలు కూడా పెంపొందింప చెయ్యాలి అని ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆనాడు ఉద్బోధించారో అది నేటికి అనుసరణీయం. అదేవిధంగా తదుపరి రాష్ట్రపతి అయిన అధ్యాపక వృత్తి నుంచి రాష్ట్రపతి అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా అదేవిధంగా మార్గనిర్దేశం చేయడం జరిగింది. వ్యక్తిగా
విలువలు కలిగి ఉండాలి, తద్వారా దేశ ఉన్నతికి పాటుపడాలి ప్రతి ఒక్కరూ పౌరులు అని వారు ఉద్బోధించారు. ఆ దిశగా విద్యా వ్యవస్థలో సమూలంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మార్పులు రావాలి. పరిస్థితుల్లో వ్యక్తిత్వ వికాసానికి తావులేని పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని దేశాలు చూస్తే ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసానికి కానీ చదువులో నైపుణ్యానికి కానీ పెద్ద ఎత్తున ఆశ్రయం ఇచ్చే దేశాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దక్షిణ కొరియాలో టీచర్సు ప్రపంచంలో అత్యుత్తమం. అదేవిధంగా ఫిన్లాండ్, సింగపూర్ ఇటువంటి దేశాల్లో సృజనాత్మకతకి మారుపేరుగా ఇవాళ టీచర్స్ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇవాళ మన ప్రాంతంలో మన దేశంలో అది పూర్తిగా కొరబడిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విద్యార్థుల్లో కూడా ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వాటిపైన దృష్టి సారించడం జరుగుతుంది తప్పించి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశం యొక్క విలువలు ఏ విధమైన విలువలు ఉన్నాయి, ఆ విలువల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, భారతదేశం యొక్క సంస్కృతిని ఏ విధంగా కాపాడాలి అనే దానిపైన దృష్టి సారించిన పరిస్థితి కూడా విద్యార్థుల్లో నెలకొని ఉంది. ఇవాళ ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఒకటే, ఇవాళ విదేశీయులు భారతీయ సంస్కృతి వైపు ఆకర్షితులై పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా దళితులపై జరిగిన దాడి ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని ర్యాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బి కొత్తూరు బాధితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో డాక్టర్ రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూరల్ ఎస్ఐ జాన్ బాషాతో ఈ కేసు విషయమై మాట్లాడారు. ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు రాజకీయ పార్టీ, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మీరు గుడ్డ దింపేసుకుని రాజకీయం అడ్డమే పెడుతున్నారు సార్. ప్రతి దానికి కూడాను మేమైతే కాంప్రమైజ్ పడము సార్. మన అర్జెంట్ లేరు సార్, వాళ్ళేనండి కొట్టే నిజం చెప్పండి, ఫ్యాక్ట్స్ అది అక్కడ. అందుకనే నిలబడి లేదు మాకు కేసే కావాలంటారని మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఇప్పుడుగా ఆలోచించుకుని చెప్పండి. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారు అదే అడిగారు. మీరేదో ఇప్పుడు వేడి మీద వచ్చారు కాబట్టి ఆడి మీద మంటతోనో ఈడి మీద మంటతోనో ఏళ్ళు ముందు తర్వాత గ్రామ పెద్దలు వచ్చారండి, ఎమ్మెల్యే చెప్పారు, ఆడి చెప్పాడు, ఈడి చెప్పాడు, మేము కాంప్రమైజ్ అయిపోతాం అంటే మాత్రం కుదరదు. మీకు రేపు ఈ టైం వరకు టైం ఇస్తున్నాను. అర్థమైంది కదా? మీరు మా వాళ్ళు కూడా మాట్లాడుకోండి. అర్థమైందా? ప్రతి చోట తన్నులు ఎస్సీ కూడా తింటున్నారు, వెనకిట్టు ఉంటున్నారు. నా దగ్గర పాలిటిక్స్ ఏం కుదరదు, మీకు తెలుసు కదా. ఆ మిత్రులారా, బంధువులారా, మీకు అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే. నేను ఈరోజు పిఠాపురం మండలం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి 2 వర్గాల మధ్య గొడవ జరిగిందని చెప్తా ఉన్నారు. వర్గాలు ఏమైనప్పటికీ తన్నులు తిన్నది ఎస్సీ వాళ్ళే, పర్టికులర్గా మానవులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసినంత కాలం, కులాన్ని మర్చిపోయి మనకెందుకు లేని వర్గాలను ప్రోత్సహించినంత కాలం ఈ తన్నులు మనకు తగులుతూ ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇక్కడే కాదు దేశం మొత్తం నేను తిరుగుతా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ పేరుతో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు, మనల్ని కాపాడలేవు మిత్రులారా. అలాగే ఈ సంఘటనకు సంబంధించి పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో జరిగింది. మరి అటుపక్క కొంతమంది ఉన్నారు. గురు పూజోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో సత్కరించినట్లు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ సతీష్ బాబు ఆదేశాల మేరకు ఉత్తమ ఉపాధ్యాయులను కార్యాలయంలో సత్కరించి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ సెప్టెంబర్ 5 మహోన్నతమైన రోజు. మహనీయుడు మహాత్ముడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకొని ఈవేళ ఎంపీ గారి ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు ఈవేళ సానా సతీష్ గారి ఆఫీసులో గురు పూజోత్సవం అద్భుతంగా జరిగింది. ఉదయం నుంచి కూడా
ఈవేళ ప్రజా దర్బారుల కారణంగా అనేక మంది ప్రజలు రావటం మరియు గురు పూజోత్సవం కారణంగా అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన వారిలో ఒక ఇద్దరిని హెడ్ మాస్టర్ అయిన ఇద్దరిని మేము ఆ గురు పూజోత్సవ కార్యక్రమం ద్వారా మేము వారిని అభినందించడం, వారిని సన్మానం చేసుకోవడం అంతా కూడా జరిగింది. ఒకే మాట చెప్పారు గురువులు కూడా వీళ్ళందరూ. ఈవేళ సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్న సానా సతీష్ బాబు గారు చాలా గొప్ప వ్యక్తి. రాజకీయాలకు అతీతంగా ప్రజా దర్బార్ ద్వారానే కాకుండా ప్రతి నిత్యము కూడా పలు సమస్యలు కూడా స్పందిస్తూ ప్రజాజీవనంలో కొత్తగా సృష్టించిన సానా సతీష్ బాబుకి గురువుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా తాళ్లరేవు మండలంలో విఘ్నేశ్వరుని మండపాలని భక్తి పారవశంతో మార్మోగాయి. తాళ్లరేవు మాధవరాయునిపేటలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికుడు సమనాస చిన్న తన కుమారుడు ఎస్ ప్రసాద్ జ్ఞాపకార్థం సమకూర్చిన కషాయి కండువాలను యువకులు మహిళలకు అందజేశారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. రచ్చవారిపేటలో పూజలు అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు గ్రామస్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. కోరంగి పంచాయతీ సీతాపురంలో యువకులు ఏర్పాటు చేసిన చవితి మండపంలో అన్నదానం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు. వచ్చేయండి వచ్చేయండి. కాకినాడ జిల్లాలో జామియా మస్జిద్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈద్ మిలాదున్నాబీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన జామియా మస్జిద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్, జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ కోఆర్డినేటర్ సయ్యద్ మొయినీలు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. మస్జిద్ ప్రాంగణంలో ప్రవక్త మహమ్మద్ 1500 జయంతిని పురస్కరించుకొని ఎంపీ కేక్ కట్ చేశారు. ఈద్ మిలాదున్నాబీ విశిష్టతను ఎజాజుద్దీన్ ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు పరిధిలోని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మసీద్ అభివృద్ధికి ఎంపీ కోట నిధుల నుంచి సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు. About 1885 now it has become a very old చెప్పాం కదా ఇందాక అడుగుతున్నారు మిత్రులు మా फंड्स दे तुम बोलते हैं हमारे मस्जिद को एमपी साहब सब भी अप्रिशिएट कर रहे हैं. जश्न ईदुल मिलादुन नबी, जश्न ईदुल मिलादुन नबी, नारे तकबीर, नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत. కాకినాడ జిల్లా సూర్యరావుపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణ కోసం రాటా ముహూర్తం నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, ఈవో ఉండవిల్లి వీరాజు చౌదరి, ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
మీరు హైట్ ఎక్కువ కాబట్టి అటే ఉండాలి మీరు. పట్టుకోండి ఈరోజు ఏదైతే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రులు పురస్కరించుకొని రాటముహూర్తం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ రాటముహూర్తంలో ఆలయ కమిటీ మెంబర్స్ అలాగే చైర్మన్ గారు ఈఓ గారి సారథ్యంలో 10-30 నిమిషాలకి రాటని నిర్మించడం జరిగింది. రాబోతున్నటువంటి ఈ దసరా సంబరాల్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఇకపై కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ దసరా నవరాత్రులు జరిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు రాబోయే శరన్నవరాత్రులలో ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు రాటముహూర్తం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మా కమిటీ సభ్యులు, మా చైర్మన్ గారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మా స్థానిక శాసనసభ్యులు వరమాడి వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కమిటీని కూడా మంచి కమిటీని వేయడం, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ మధ్యకాలంలోనే శ్రావణ శుక్రవారం రోజు ఒకరోజు కార్యక్రమం ఉచిత శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించడం, అదేవిధంగా రాబోయే ఒక 22 రోజులు 25 రోజుల్లో రాబోతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి వాటికి తగ్గ ఏర్పాట్లు ఏమేం చేస్తున్నామన్నది కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, మా శాఖామాత్యుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా స్థానికంగా వచ్చే భక్తులకు ఏ అవసరాలు ఓకే పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా రాబోయే నవరాత్రులు సందర్భంగా ఈవేళ రాటముహూర్తం వేయడం జరిగింది. ఉదయం 10:30కి రాట వేసాం. దానికి మా కమిటీ మెంబర్స్ అందరి యొక్క ప్రమాణ స్వీకారం చేయకపోయినా మా అందరినీ కూడా కమిటీలో వేసినట్టుగా నగర శాసనసభ్యుల వారు మనకి తెలియపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చే కార్యక్రమాన్ని జరిపించారు. ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే నవరాత్రులు 22 నుంచి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి. ఈ ఏడాది 11 రోజులు వచ్చింది నవరాత్రులు. 11 రోజులు కూడా దిగ్విజయంగా సభ్యుల సహకారం, అలాగే మీ సహకారం, మరి ముఖ్యంగా నగర శాసనసభ్యుల వారి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు సహకరిస్తారని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిత్య కార్యక్రమం. గత సంవత్సరం పిఠాపురం పట్టణంలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కుంతి మాధవస్వామి ఆలయం వీధిలో నివాసముంటున్న కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో సంవత్సరం క్రితం పగటిపూట దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో లేని సమయంలో దొంగలు సుమారు 80 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దొంగలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు ఎస్ఐ మణికుమార్ చేతుల మీదుగా రికవరీ చేసిన 2 గొలుసులు, 2 ఉంగరాలు, 4 గాజులను కృష్ణవేణికి అందజేశారు.
మ్యాచ్ అంటే ముందుకు వెనక్కి ముందుకు వచ్చారు ఎప్పుడు జరిగింది ఈ ప్రాపర్ స్టోరీ ఇచ్చే ముందు మీడియా పెద్దలకు నా నమస్కారాలు. సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఐ గారికి నమస్కారం. నిజంగా ఈ పొగులు వస్తున్న నా చేతికి వస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ సిఏ గారు, ఎస్ఐ గారు చాలా కష్టపడి దొరికింది. ఈ ప్రాపర్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన కుంటి మాధవ స్వామి టెంపుల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆశా వర్కర్ ఫిర్యాది కృష్ణవేణి గారు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ గారు తర్వాత క్రైమ్ టీము దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముద్దాయిలు మన ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు తటస్థమైంది. తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్టాండ్లో పడుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకుని పోయారు అనేటువంటిది వాళ్ళ చెప్పు. ఎంపీ సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రతి వారం అర్జీదారుల సంఖ్య పెరుగుతుందని టీడీపీ నాయకులు చింతపల్లి అర్జున్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ వారం కూడా ఎంపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించామని, ఈ కార్యక్రమానికి 64 మంది అర్జీదారులు హాజరై తమ సమస్యలు నివేదించారని ఆయన చెప్పారు. ఎంపీ సతీష్ బాబు సహకారంతో సమస్యలన్నీ పరిష్కారమవుతుండటంతో ప్రజా దర్బార్పై ప్రజలకు నమ్మకం పెరిగి అర్జీదారుల సంఖ్య పెరుగుతుందని అర్జున్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎంపీ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతపల్లి అర్జున్. నేను సానా సతీష్ బాబు గారి ప్రజా దర్బార్లో మొదటి వారం నుంచి పాల్గొంటున్నాను. ప్రతి వారం దినదిన అభివృద్ధిగా గ్రీవెన్స్ ఇచ్చేవాళ్ళు ప్రతి వారం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి వారం పెరుగుతూ వస్తున్నారు. ఈరోజు అత్యధికంగా 64 మంది గ్రీవెన్స్కి అప్లై వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడానికి రావడం జరిగింది. అందులో ఎక్కువ శాతం ఈ సదరం పెన్షన్లో పోవటం, దాని గురించి రావడం, మిగతా వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యలు కానీ, ఎక్కడో దూరంగా వేరే రాష్ట్రాల్లో కానీ వేరే జిల్లాల్లో ఉన్న సమస్యలు తీసుకురావడం కానీ, సానా సతీష్ బాబు ఆఫీస్కి వస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకంతో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు తోచిన విధంగా సార్ గైడెన్స్తో ఆ ఒక సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయటం, వాళ్ళకి ఏదో విధంగా సాయపడడానికి పంపించే పద్ధతి విధానాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ. దానివల్ల ప్రతి వారం ఒక్కింతకి రెండింతలే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విజయదశమి మహోత్సవాల కోసం గోకవరం తానా సెంటర్ సమీపంలోని దేవీ చౌక్ లో ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, భక్తులు శుభముహూర్తం ప్రకారం ఉదయం 10:30 రాటా వేసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దేవీ నవరాత్రులకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ సేవకులు తెలిపారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని వారు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత అక్టోబర్ 5వ తేదీన భారీ ఊరేగింపు ఉంటుందని ఆలయ సేవకులు తెలియజేశారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఆరెంజ్ న్యూస్.